చర్చా రచకు తిరిగి స్వాగతం. ఇక ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి చేసిన కామెంట్ కూడా ఒకసారి చూద్దాం. ఆ కామెంట్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు ఏమంటారు, అదే క్రమంలో బీజేపీ కూడా ఈ అంశంలో మరి కొంత నిరసన వ్యక్తం చేసి ధర్నా చేసిన పరిస్థితి. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట ఒకసారి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమన్నారు. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటే పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. మానవతరాయ్ గారు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం వాడే ప్రయత్నం చేస్తారు. క్రిమినల్ వేస్ట్ అనేది ఏంటంటే శాస్త్రవేత్తలు ఒక పరిజ్ఞానిక భాషలో దాన్ని ఏమంటారంటే వనరుల వృధాని. అంటే మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రయోజనం రాకపోతే వనరుల వృధాని క్రిమినల్ వేస్ట్ అంటారు. అంటే నేరస్తుల వృధా కాదు, ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు అంటాం కాదు. మన సమయాన్ని వెచ్చించినప్పటికీ అది క్రిమినల్ వేస్ట్ అనే ఒక పరిభాషా పదం ఇంగ్లీష్ లో కాదు, బూతు పదం కాదు, ఇంకోటి కాదు, తిట్టు కూడా కాదు. అది మనం వనరుల వృధా అని చెప్పే అంశం అంతే తప్ప దాన్ని ఇట్లా రాజకీయంగా వాడుకుంటారు. ఇంకో అంశం ఏంటంటే నేను ఇక్కడ మన టీవీ నుంచి 99 టీవీ నుంచి సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఏ నిరుద్యోగినైనా ఎంట్రీని తాగమని చచ్చిపోమ్మని అన్నట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఒకవేళ నిరూపించకపోతే వాళ్ళు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఆ వీడియో క్లిప్పింగ్ అది కూడా వేయండి, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వేయండి. కాకపోతే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులు రెచ్చగొట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు అనని మాటలను కూడా అనే విధంగా రేవంత్ రెడ్డి ఒక పరిభాషా పదంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాడుకలో ఉన్నటువంటి వనరుల వృధా అనే పదాన్ని అర్థాన్ని మార్చి అంటే వాళ్ళు రెచ్చగొట్టి చాలా మంది తెలియదు కదా క్రిమినల్ వేస్ట్ అంటే ఓ మమ్మల్ని అనుకున్నారని ఈ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్లకు వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారికి భాష రాదా? సిఆర్ బిస్వాల్ కమిషన్ 2021లో ఒక నివేదిక ఇచ్చింది. నిందా కూడా చెప్పారు, రాకేష్ గారు రాలేదు మా మిత్రులు. వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాల సంఖ్య 1,91,126 ఉద్యోగాలని స్పష్టంగా చెప్పారు. అందులో 1,190 ఉద్యోగాల్లో వీళ్ళు 1,60,000 భర్తీ చేస్తే మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు దీనికి సమాధానం ఉందా? పోనీ వీళ్ళు అన్ని ఉద్యోగాలు వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 25,000 మందిని అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ వాళ్ళని క్రమబద్ధీకరణ చేశారు. 5 ఉద్యోగాలు భర్తీనా? సింగరేణిలో భర్తీ చేశారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఎంత ఘనకార్యం చేశారంటే గెస్టెడ్ ఉద్యోగాల్ని రాజ్యాంగబద్ధంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఏమన్నామంటే నిజంగా అర్హులను ఉన్న వాళ్ళని భర్తీ చేయమన్నాం. దొంగ సర్టిఫికేట్ అందులో అర్హులు లేని వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి చేయొద్దంటే మరి మొత్తానికి ఏం జరిగిందేమో మొత్తం చేస్తే ఇలా వాళ్ళ దొంగ సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లు అన్ని బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా గెస్టెడ్ ఉద్యోగాలు చేయమని ఏ కోర్టులు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. చేసిన తర్వాత ఇక ఏం చేస్తారు, ఇక మేము పోరాటం చేసినాం చల్లబడినాం. కాబట్టి ఈ విధంగా కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ ద్వారా ఏది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సింగరేణిలో భర్తీ చేసుకొని ఆ లెక్కలు చెప్తున్నారు. అది సిఆర్పిస్ వారు చెప్పిందే 1,91,126 ఉద్యోగాలు. 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి 30,000 ఉద్యోగాల సరే మేము భర్తీ చేసాం అంటున్నాం కదా. నేనేదే అన్నా నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్పతనం కాదు, నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయపరమైన నియామకపత్రాలు ఇచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు. ఒక ప్రశ్న పాత ప్రకాష్ రెడ్డి గారు మానవతరాయ్ గారు 1 సెకండ్ మీరు ఆగండి. మానవతరాయ్ గారు ఒక నిమిషం. ఓకే ఉద్యోగాల సంఖ్య 10 ఉంటాం. 10 60-70 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. కాబట్టి నిరుద్యోగుల దగ్గర తర్వాత నోటిఫికేషన్ మీరు చేయండి దాన్ని ఎవరు కాదంటలేరు. ఖాళీలన్నీ భర్తీ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
చెప్పండి. వాళ్ళు లీకులు చేశారు. మానవతా నా ప్రశ్న ఏంటంటే సార్, అది మళ్ళా సార్ మానవతరాయ్ గారు మీరే సమాధానం చెప్పండి సార్. మానవతరాయ్ గారు ఆగండి మానవతరాయ్ గారు 1 సెకండ్ మీరు ఆగండి ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు నిరుద్యోగులు తయారు చేసుకొని మాట్లాడుతూనే ఉన్నారు సార్, వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగితే వారికే ఆగండి మానవతరాయ్ గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి ఒక్క సెకండ్. ప్రకాష్ రెడ్డి గారు మీరు నా ప్రశ్న ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 లక్షలు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అనుకోండి, టీచర్స్ కానీ ఏమన్నా కూడా ఒక 30 సంవత్సరాల సర్వీస్ కౌంట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం ఒక 14,000 15,000 రిటైర్ అవుతుంటారు సార్. ప్రతి సంవత్సరం రిటైర్ అవుతారు. నేను 1,00,000 నింపినాను 2 లక్షలు నింపినాను కాదు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పూర్తయింది. దగ్గర పాత ఉద్యోగస్తులు 2 లక్షల మంది రిటైర్ అయినారు. 2 లక్షల మంది 2 లక్షల మంది నింపినారా లేదా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పినారు? ఈ సంవత్సరము రెవెన్యూ ఆఫీసర్స్ ఒక 50 మంది రిటైర్ అయితే 50 మందికి నోటిఫికేషన్ ఇస్తాము. టీచర్లు ఒక 1000 మంది రిటైర్ అయితే 1000 మందికి నోటిఫికేషన్ ఇస్తాము. పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఒక 500 మంది రిటైర్ అయితే 500 మందికి నోటిఫికేషన్ ఇస్తాము. ఆర్టీసీలో 1000 మంది రిటైర్ అయితే 1000 మందికి నోటిఫికేషన్ ఇస్తాము. జాబ్ క్యాలెండర్ యొక్క మీనింగ్ అది. మీరు ప్రతి సంవత్సరం కూడా రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క సంఖ్యను ఎప్పటికప్పుడు నింపుతామనేటువంటిది మీ వాగ్దానం. అది చూసి ప్రజలు మీకు యువత మీకు ఓటేశారు. అది మీరు ఆ లెక్కన మీరు నింపుతున్నారా? మేము ఇన్ని ఇచ్చాము అన్ని ఇచ్చాము, సెప్టెంబర్ ఇస్తాము అక్టోబర్ ఇస్తాము కాదు. 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారా లేదా ఇది చెప్పమని అడుగుతున్నాం మేము. జాబ్ క్యాలెండర్ అంటే మీనింగ్ అదే కదా. అది చెప్పకుండా మేము ఇది ఇచ్చాము అది ఇచ్చాము ఇది కాదు చర్చ. మీరు ఉపాధి కల్పించే విషయంలో కూడా మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉపాధి కల్పించే విషయంలో కూడా మీరు ఒక కర్ణాటక తరహాలో 5 లక్షల నిరుద్యోగ వృత్తి ఇచ్చే కంటే ముందు 10 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగికి మేము ఇస్తాము, అది ఉద్యోగ కల్పన కిందికి వస్తుందని మీరు ఎన్నికల ముందు మీ వాగ్దానం. అది మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. మీరు ఎంతమంది యువతకు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో 10 లక్షల రూపాయలు ఇచ్చారు? మీరు ఇస్తామని చెప్పారు. కర్ణాటక తరహాలో మేము స్కిల్ డెవలప్ చేస్తాము, ఆ స్కిల్ డెవలప్ దాంట్లో 10 లక్షలు ఇస్తామన్నారు. అవి మీరు ఈ 2 అంశాలు మానవతరాయ్ గారు మీ ద్వారా తెలంగాణ యువతకు, ఇప్పుడు చూస్తున్న యువతకు, మీ టీవీ చూస్తున్న యువతకు మీరు క్లారిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నాను సార్. ఓకే మానవతరాయ్ వన్ థింగ్ సరే, ఇప్పుడు రాకేష్ నేను అయిపోయింది. సబ్మిషన్